నీతి ఆయోగ్ ఈ వర్గాన్ని నీట్, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఆర్ ట్రైనింగ్ గా పేర్కొంది. అంటే చదువులో లేనివారు, ఉద్యోగంలో లేనివారు, స్కిల్ ట్రైనింగ్లో లేనివారు 15 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న ఈ యువతలో కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు. మరికొందరు చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇంకొందరికి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ అందుకు అయ్యే ఖర్చు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారుతున్నాయి. అంటే ఇది కేవలం ఉద్యోగాలు లేవు అనే సమస్య కాదు. చదువు నుండి స్కిల్ కు, స్కిల్ నుండి ఉద్యోగానికి, ఉద్యోగం నుండి కెరియర్ గ్రోత్ కు వెళ్లే మార్గంలో పెద్ద గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ మరో షాకింగ్ గణాంకం బయటపడింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం చూస్తే భారత్లో కేవలం 8.25% గ్రాడ్యుయేట్లు మాత్రమే తమ క్వాలిఫికేషన్స్ కు సరిపోయే ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అంటే ఒక యువకుడు ఇంజనీరింగ్ చదివాడు కానీ ఉద్యోగం మరో రంగంలో, మరొకరు డిగ్రీ పూర్తి చేశారు కానీ తాను చదివిన రంగంలో అవకాశాలు లేక వేరే పనులు చేస్తున్నారు. ఇంకొందరు డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మిస్ మ్యాచ్. అంటే మన విద్యా వ్యవస్థ నుండి బయటకు వస్తున్నటువంటి యువతకు మార్కెట్ కోరుతున్న నైపుణ్యాలు సరిపడడం లేదన్నమాట. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం చూస్తే యువతను స్కిల్లింగ్స్ నుండి దూరం చేస్తున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఆర్థిక భారం కూడా ఒకటి. కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, కోచింగ్, ఇతర విద్యా ఖర్చులు ఇవన్నీ కూడా భరించిన తర్వాత మరోసారి ప్రత్యేకంగా పెయిడ్ స్కిల్ ట్రైనింగ్ తీసుకోవడం చాలా కుటుంబాలకు కష్టంగా మారుతుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు ముందు ఉద్యోగం సంపాదించాలి, తర్వాత స్కిల్ నేర్చుకుందాం అనే పరిస్థితి వస్తోంది. ఇంకొందరు కుటుంబానికి ఆదాయం అందించడానికి తమ క్వాలిఫికేషన్స్ కు సంబంధం లేని ఉద్యోగాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. మరికొందరు ఉద్యోగంలోకి మారే దశలోనే ఆగిపోతున్నారు. ఇప్పటికీ ఉద్యోగ మార్కెట్లో కేవలం డిగ్రీ ఉండడం సరిపోవడం లేదు. ఇక కంపెనీలు అడుగుతున్నది మీకేం తెలుసు, ఏం చేయగలరు, ఏ సమస్యను పరిష్కరించగలరు, మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా? అందుకే నీతి ఆయోగ్ కూడా విద్య, స్కిల్లింగ్, ఉద్యోగాల మధ్య బలమైనటువంటి అనుసంధానం అవసరం అంటూ చెప్తారు. కేవలం క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్, అలాగే ఇండస్ట్రీ ఎక్స్ప్లోజర్, ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్స్, జాబ్ రెడీ స్కిల్స్ వీటికి ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందంటూ నివేదిక సూచిస్తోంది. నీతి ఆయోగ్ సూచిస్తున్నటువంటి పరిష్కారాల్లో ముఖ్యమైనది అఫోర్డబుల్ స్కిల్లింగ్. అంటే యువతకు అందుబాటులో ధరల్లో లేదా సబ్సిడీతో శిక్షణ అందించాలి. అంతేకాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచాలి. ప్రతి యువకుడు ప్రభుత్వ ఉద్యోగం లేదా ఒక రకమైనటువంటి శాలరీడ్ జాబ్ కోసం ఎదురు చూడకుండా తన ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకునేలా చేయాలి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఉంటే కనుక ఆ రంగానికి సంబంధించినటువంటి స్కిల్స్, మరో ప్రాంతంలో టూరిజం అవకాశాలు ఉంటే కనుక టూరిజం రిలేటెడ్ స్కిల్స్, ఎక్కడ టెక్నాలజీ జాబ్స్ పెరుగుతున్నాయో అక్కడ డిజిటల్ స్కిల్స్, అంటే ఏం చదివావు కంటే ఏం పని చేయగలవు అనే ప్రశ్నకు ప్రాధాన్యత పెరగాలి. ఇక నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం చూస్తే కనుక 2014-15 నుండి 7.67 కోట్లకు పైగా వ్యక్తులకు ఫార్మల్ స్కిల్లింగ్ అందించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రశ్న, స్కిల్లింగ్ ట్రైనింగ్ సంఖ్య పెరగడం మాత్రమే సరిపోతుందా? ఆ శిక్షణ తర్వాత ఉద్యోగం వస్తుందా? ఆ ఉద్యోగం వ్యక్తి నేర్చుకున్నటువంటి నైపుణ్యానికి సరిపోతుందా? ఆదాయం పెరుగుతుందా? ఇదే అసలు పరీక్ష. భారత్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తుల్లో ఒకటి ఉంది. కానీ 8.7 కోట్ల యువత చదువు, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉంటే అది కేవలం ఒక గణాంకం కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్కు, మన స్కిల్లింగ్ ఎకో సిస్టమ్స్కు, మన ఎంప్లాయ్మెంట్ మార్కెట్కు ఇది ఒక పెద్ద వేకప్ కాల్. డిగ్రీలు పెరగాలి కానీ వాటితో పాటుగా స్కిల్స్ కూడా పెరగాలి. స్కిల్స్ రావాలి కానీ వాటికి తగ్గ ఉద్యోగాలు కూడా రావాలి. ఉద్యోగాలు రావాలి కానీ అవి యువత చదువుకున్న రంగంతో, వారి సామర్థ్యాలతో మ్యాచ్ కావాలి. అప్పుడే భారత యువత దేశానికి భారంగా కాదు, భారత్ అభివృద్ధికి బలంగా మారుతుంది.